Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 February 18th Tuesday evening 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 5th కొటాంబే స్టేడియం వడోదర ఇండియాలో గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యూపీ వారియర్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ గుజరాత్ ఉమెన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి ప్రియా మిశ్రా నుంచి 3 వికెట్స్, సవి గౌతమ్ నుంచి 1 వికెట్ అండ్ డాటిన్ గార్డనర్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే యూపీ వారియర్స్ ఉమెన్స్ 143 రన్స్ నే సెట్ చేయగలిగారు. ఆ 144 రన్ టార్గెట్ ని ఈ గుజరాత్ బ్యాటర్స్ గార్డనర్ 32 బాల్స్ కి 52 రన్స్ అండ్ హార్లీ డ్యూల్ 30 బాల్స్ కి 34 రన్స్ అండ్ డాటిన్ నుంచి 18 బాల్స్ కి 33 రన్స్ రావడం చూసాం. సో ఈ బ్యాటర్స్ వలన అయితే ఆ స్కోర్ ని 18 అవర్స్ కే చేజ్ చేయడం అయితే జరిగింది. సో 6 వికెట్స్ తేడాతో ఈ గుజరాత్ జైంట్స్ యూపీ వారియర్స్ మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ గుజరాత్ ఆల్రౌండర్స్ గార్డనర్ అండ్ డాటిన్ అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ లో కూడా చేశారు. సో వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ బౌలింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు సరి చేసుకుని అయితే వస్తారు. ఇక ఈ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెత్ మూనీ, గార్డనర్ అండ్ హార్లెన్ డ్యూయల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రియా మిశ్రా అండ్ డాటిన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ గుజరాత్ జైంట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ ఉన్నారు. బట్ వీళ్ళు పేస్ బౌలర్స్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక ముంబై ఇండియన్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1 మ్యాచ్ ఆడారు. ఆ 1 మ్యాచ్ కూడా లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అండ్ సివర్ బ్రంట్ నుంచి 59 బాల్స్ కి 80 రన్స్ అండ్ హర్ప్రీత్ కౌర్ నుంచి 22 బాల్స్ కి 42 రన్స్ రావడం చూసాం. బట్ ఈ 2 ప్లేయర్స్ నుంచి మాత్రమే మంచిగా రన్స్ అయితే వచ్చాయి ఆ మ్యాచ్ లో. సో దాని వలన 19.1 అవర్స్ కే ఆల్అౌట్ అయ్యి 164 టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. బట్ ఆ 165 రన్స్ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ ఎమిలియా కెరన్ నుంచి 2 వికెట్స్ అండ్ మాథ్యూస్ నుంచి 2 వికెట్స్ అండ్ ఇస్మాయిల్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. వీళ్ళ బౌలర్స్ అయితే చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. బట్ బ్యాడ్ లక్, ఇంకో 8 రన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ వీళ్ళే గెలిచుండేవారు. జస్ట్ ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ 2 వికెట్స్ తేడాతో ఆ మ్యాచ్ అయితే గెలిచారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చేశారు. ఈ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ కి మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ చేసే బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. సో వాళ్ళు పర్ఫెక్ట్ గా స్టాండింగ్ ఇస్తే మాత్రం మంచి స్కోర్ చేయగలరు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పవర్ హిట్టర్ బ్యాటర్స్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకునే ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న మంచి ఓవర్సీస్ బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ ఈ ముంబై ఇండియన్స్ కి ఈ గుజరాత్ జైంట్స్ మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూస్, హర్ప్రీత్ కౌర్ అండ్ బాటియా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇస్మాయిల్ అండ్ మాథ్యూస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేసే బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో అయితే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కొటాంబే స్టేడియం
వడోదర ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 ఉంది. అండ్ ఈ వెన్యూ పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైస్. ఈ వెన్యూలో బౌలర్స్ అయితే పూర్తిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ ఉమెన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.